క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయపీఠం దగ్గర దేవునికి మనం లెక్క అప్పగించవలసిన మరొక ముఖ్యమైన అంశం కృపావరములను గూర్చి నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 88వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయము చేయండి. న్యాయపీఠము దగ్గర కృపావరములను గూర్చి లెక్క అప్పగించుట, ఈ విషయాన్ని గురించి మేము తెలుసుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారందరికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము కృపావరములను గూర్చి దేవునికి లెక్క అప్పగించుట. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే ప్రియులారా, మనము దేవుని వాక్యములో నుండి 7 తీర్పులను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడ విషయాలు మనకు తెలియాలంటే, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి మనం ఒక అవగాహన కలిగి ఉండాలంటే 7 తీర్పుల గురించి మనకి తెలిసి ఉండాలి. అందులో 3వ తీర్పును గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు ముగించబోతున్నాం. మొదటి తీర్పు, యేసుక్రీస్తు వారు సిలువలో మానవ జాతి అందరి కోసం పొందిన తీర్పు. ప్రభు మన అందరి కోసం సిలువలో మరణించి మన శిక్షణ భరించి మనల్ని రక్షించి మనకు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. 2, విశ్వాసి వ్యక్తిగతంగా తనకు తాను తీర్పు తీర్చుకొనుట. కృపాసింహాసనపు తీర్పు. ప్రభు బల దగ్గర ప్రభు మనకు మనమే తీర్పు తీర్చుకునే అవకాశం మనకిచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని తీర్పు నుంచి తప్పించబడాలి. 3, న్యాయసింహాసనపు తీర్పు. సంఘము ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత న్యాయసింహాసనం దగ్గర జరిగే తీర్పు. ఈ తీర్పును గూర్చి మరి సుమారు 10 కార్యక్రమాల్లో మీకు అందించుతూ వచ్చాం. సో ఈరోజు న్యాయపీఠం దగ్గర ఎలా తీర్పు జరుగుతుందో, దేవునికి కృపావరములను గూర్చి లేక ఆత్మవరాలు
తలంతులను గూర్చి దేవునికి మనం ఎలా లెక్క అప్పగించాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజుతో 3వ తీర్పు అయిపోతుంది. మరొక 4 తీర్పులను గురించి వచ్చే కార్యక్రమాల్లో మనం చూడవచ్చు. ఓకే, రైట్. న్యాయసింహాసనపు తీర్పు. ఈ తీర్పులో దేవునికి అనేకమైన విషయములను గూర్చి మనం లెక్క అప్పగించాలి. ఓకే, అందులో కొన్ని విషయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాం. ఒకటేంటి, కొన్ని చెప్పండి. ఒకటి, మన వ్యక్తిగత జీవితమును గూర్చి దేవుడికి లెక్క అప్పగించుట. నా జీవితమును గురించి నేను, మీ ఒక్కొక్కరి జీవితాలను గురించి మీరు, ప్రతి ఒక్కరము మనము రక్షణ పొందినప్పటి నుంచి మరణించేంత వరకు, ప్రభురాకుడు వచ్చేంత వరకు మన జీవితాన్ని గురించి ఆయనకి లెక్క అప్పగించాలి. మన ఆంతరంగిక జీవితం, బాహ్య జీవితం ఆయన 2 పరిగణలోనికి తీసుకుంటాడు. వ్యక్తిగతంగా ఎలా జీవిస్తున్నాం, సామూహికంగా ఎలా జీవిస్తున్నాం, మన జీవితం అంతా లెక్కలోకి వస్తుంది. మన జీవితంలో మన తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, మన కోరికలు, అలవాట్లు, ఉద్దేశాలు, స్నేహాలు, అన్ని విషయాలు కూడా ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. తీసుకొని మన వ్యక్తిగత జీవితంను గూర్చి ఆయనకి లెక్క అప్పగించడం జరుగుతుంది. రెండవది, ఆయన రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను గూర్చి లెక్క అడుగుతాడు. మన కుటుంబ వ్యవస్థను గూర్చి మనం దేవునికి లెక్క అప్పగించాలి. మన తల్లిదండ్రులు, మన భార్యలు, భర్తలు, లేక మన రక్త సంబంధికులు, మన కడుపును పుట్టిన పిల్లలు మొదలైన వారిని గూర్చి, కుటుంబాలను గూర్చి మన దేవుడికి లెక్క అప్పగించాలి. మూడవది, మన సంఘమును గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఒకవైపు మనం ఉంటున్న స్థానిక సంఘం, మరొక వైపు సార్వత్రిక సంఘం. సంఘంలో మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి, మన పాత్ర ఏంటి, మన పాత్ర మనం ఎంతవరకు పోషిస్తున్నాం, ఆ విధంగా లెక్క అప్పగించాలి. నాలుగవది, ఈ లోకములో లేక సమాజంలో మనం ఎంతవరకు సువార్త ప్రకటించగలిగాం, ఎన్ని ఆత్మను రక్షించగలిగాం, దానికోసం మనం లెక్క అప్పగించాలి. ఐదవది, దేవుడు మనకిచ్చినటువంటి ధనమును గూర్చి, అలాగే ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, సమయం మొదలైన విషయాల గురించి కూడా ఆయనకు మనం లెక్క అప్పగించాలి. సో ధనాన్ని గురించి లెక్క అప్పగించాలి. ఆరోది ఈ సమయాన్ని గురించి, ఆయుష్కాలం, ఆయన ఇస్తున్నటువంటి అవకాశాలు, వీటన్నిటి కోసం మనం లెక్క అప్పగించాలి. ఏడవది, మరొక ముఖ్యమైన విషయం, దేవుడు ఈ లోకంలో ఉండగా రక్షించబడిన తర్వాత మనకి కృపావరాలు, ఆత్మవరాలు లేక తలంతులు ఏమేమి ఇచ్చాడు, వాటిని మనం ఎంతవరకు ఉపయోగించామో దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. సో ఈరోజు ఆ కృపావరాల గురించి మనం ఆలోచిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి కృపావరములను గూర్చి, ఆత్మవరములను గూర్చి చెప్పబడినది. ప్రియులారా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి గుర్తుంచుకోండి, దేవుడు తన కృపను బట్టి కొన్ని వరాలు ఇస్తాడు మనకి. అంటే మన యోగ్యతను బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ మనం పెద్దోళ్ళమైనా, చిన్నోళ్ళమైనా, ధనికులమైనా, పేదవాళ్ళమైనా, లేక జ్ఞానం ఉన్నా లేకపోయినా అది కాదు, కానీ దేవుడే తన కృపను బట్టి కొన్ని వరాలు మనకి ఇస్తాడు. అందుకని వీటిని కృపావరాలు అని పిలుస్తారు. ఈ కృపావరాలు దేవుని సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడతాయి. కృపావరాలు లేని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు. కనీసం ఒక కృపావరమన్నా ఇవ్వబడుతుంది, లేదా 2 అంతకంటే ఎక్కువ కృపావరాలు కూడా ఇవ్వబడవచ్చు. ఇవి ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి ఆధారపడి ఉంటాయి. మొత్తానికి దేవుడు తన కృపని బేస్ చేసుకొని కొన్ని కృపావరాలు మనకి ఇస్తాడు. అర్థమైందా? అంతేకాకుండా ఈ కృపావరాలు, ఈ ఆత్మవరాలు, ఇవి పరిశుద్ధాత్మను బట్టి మనకు అనుగ్రహించబడతాయి. ఇవి శరీరాన్ని బట్టి, మనసును బట్టి కాదు, ఆత్మను బట్టి మనకు అనుగ్రహించబడతాయి. అందుకని వీటిని ఆత్మవరాలు అని పిలుస్తాం. ఆత్మవరాలు వేరు, ఆత్మఫలాలు వేరు. ఆత్మవరాలు కలిగిన వ్యక్తులు ఆత్మఫలాలు ఫలిస్తారు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో వారు ఆత్మఫలం ఫలిస్తారు, వారిలో ఆత్మవరాలు ఉంటాయి. సో ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి బైబిల్లో చెప్పబడినట్టుగా ఈ కృపావరాలు, లేకపోతే ఆత్మవరాలు, లేదా నానా విధములైన పరిచర్యలు, తలంతులు, ఇవన్నీ మనకి ఇస్తాడు.
ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే సంఘం ఎత్తబడి వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలో న్యాయపీఠము దగ్గర మనలను నిలదీసి లెక్క అడుగుతాడు. దేవునికి మనం లెక్క అప్పగించాలి. ఇదిగో నీకు పొలానా తలంతులు ఇచ్చాను, లేక పొలాన్ని నీకు వరాలు ఇచ్చాను, ఏం చేశావు? దేవుడిచ్చినటువంటి కృపావరాలను గూర్చి మనం దేవుడికి లెక్క అప్పగించాలి. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడు? 1:6 నా కుమారుడు అయిన తిమోతి, నా హస్త నిక్షేపణము ద్వారా నీకు కలిగినటువంటి కృపావరమును ప్రజ్వరిల్ల చేయవలెనని నీకు రాస్తున్నాను అంటున్నాడు. నా హస్త నిక్షేపణం వలన దేవుని కృపను బట్టి, ఆత్మను బట్టి నీకు అనుగ్రహించబడినటువంటి ఆ కృపావరాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రజ్వరిల్ల చేయాలి. సో అది ప్రియులారా, ఈ లోకములో దేవుడు మనకి ఏ కృపావరాలు అయితే ఇచ్చాడో వాటిని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగిచ్చాడో ఆ పని నమ్మకంగా చేయాలి. దేవుడు మనం ఒక్కొక్కరికి ఏ పరిచర్య అప్పగిచ్చాడో ఆ పరిచర్య మనం నమ్మకంగా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిచ్చిన కృపావరాలని భూమిలో పాతి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ పాతి పెట్టే గుంపులో మనం ఉండకూడదు. ఎందుకంటే న్యాయపీఠం దగ్గర ప్రమాదకరం. దేవుడు నీకు కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని వేస్ట్ చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, సమయాన్ని వృధా చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలంతులను భయపడో, సిగ్గుపడో, మొహమాటానికో వాటిని దాచిపెట్టకూడదు. అప్పుడు ఏమైందంటే ప్రమాదం వస్తుంది, నష్టం వస్తుంది. యేసుక్రీస్తు ఒక ఉపమానంలో చెప్పాడు కదా, ఒకరికి 1 తలంతు, ఒకరికి 2, ఒకరికి 5. సో వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఆయన 3 తలంతులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మరి 1 తలంతు ఇచ్చినడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. అవునా? 2 తలంతులు ఇచ్చినాడు 2కు 4 చేశాడు. 3వవాడు 5 తలంతులు ఇస్తే 5కి 5 10 చేశాడు. సో దేవుడు వాళ్ళిద్దరిని మెచ్చుకున్నాడు. ఈ మొదటి వ్యక్తితో ఏమన్నాడు? నువ్వు దాన్ని భూమిలో పాతి పెట్టావు, సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచాడు. కారణం ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆ తలంతుని అతడు భూమిలో పాతి పెట్టాడు, దాన్ని వృధా చేశాడు. మరి ప్రభు పిలుస్తున్న పేరేంటి, పిలిపేంటి? సోమరివైన చెడ్డదాసుడా. సోమరితనం తర్వాత నువ్వు చెడ్డదాసుడు అంటున్నాడు. అందువల్ల ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు గమనించుకోండి. దేవుడు నాకు ఏమేం వరాలు ఇచ్చాడు. ఇతరులకు లేనటువంటి వరాలు ఎన్నో మనకి ఇచ్చుంటాడు. ఆ లెక్కకు వస్తే మనందరం దేవుని దృష్టిలో స్పెషల్. ఒక్కొక్కరం ఒక స్పెషల్. నాకు కొన్ని తలంతులు ఇచ్చుండొచ్చు, మీకు కొన్ని తలంతులు ఇచ్చుండొచ్చు. అయితే న్యాయపీఠం దగ్గర దేవుడు ఆ తలంతుల గురించి మనల్ని అడుగుతాడన్నమాట. మనం చిన్నపిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఆ 100 రూపాయలు ఏం చేసామని లెక్క అడుగుతాం కదా మనం. అవునా కదా? అట్లాగే దేవుడు మనకు కొన్ని ఈ కృపావారాలు ఇచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. లేక దేవుడు మనకు ఏదైనా ఒక పని అప్పగిచ్చాడు ఈ లోకంలో, ఆ పనిని గురించి మనం ఆయనకి లెక్క అప్పగించాలా? లేదు, నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. అవునా? దేవుడు ఏదో పరిచర్య మనకు అప్పగించి అంటాడు. సువార్థికుని పరిచర్యో, లేక బైబిల్ స్కూల్లో టీచ్ చేసే పరిచర్యో, లేకపోతే సంఘ కాపరి పరిచర్యో, మిషనరీ పరిచర్యో, ఏదో ఒకటి అప్పగిచ్చాడు అనుకోండి. సో దేవుడు ఏది అప్పగిస్తే అది, నా మాట అర్థం చేసుకోండి. దేవుడు మనకు అప్పగిచ్చిన పని కావచ్చు, బాధ్యతలు కావచ్చు, లేక దేవుడు మనకు అప్పగిచ్చిన పరిచర్యలు కావచ్చు, కృపావరాలు కావచ్చు, ఆత్మవరాలు కావచ్చు, తలంతులు కావచ్చు, ఏదైనా సరే దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఒకరోజు దానికోసం ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. దాని విషయంలో మనం బాధ్యత వహించాలి. సో ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? కొంతమంది దేవుడిచ్చినటువంటి తలంతులను భూమిలో పాతి పెట్టేవారిగా ఉన్నారు. అప్పుడు దేవుడు కోపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఓ సోమరివైన చెడ్డదాసుడా, నేను ఇచ్చిన దాన్ని ఎందుకు నువ్వు భూమిలో పాతి పెట్టావు? నీకు బదులు నేను మరొకరిని సృష్టించుకుని ఉంటే బాగుండేది కదా. లేక నీకు ఇచ్చినటువంటిది ఇంకొకరికి ఇచ్చుంటే వారన్నా బాగుపడేవాళ్ళు, నా రాజ్య వ్యాప్తికి కృషి చేసేవాళ్ళు, నీవు నాకు నష్టాన్ని కలుగు చేసేవని ప్రభు మందలించే పరిస్థితి మనం చూస్తాం. అందువల్ల దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలంటే భూమిలో పాతి పెట్టకూడదు. నీకు ఒక అవకాశం వచ్చింది, పాట పాడే అవకాశం, ఉపయోగించుకో. ప్రార్థన చేసే అవకాశం వచ్చింది, ప్రార్థన చేయి. వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, సువార్త చెప్పే అవకాశం వచ్చింది, అవకాశాన్ని వాయిదా వేసుకోగాక, ఆలస్యం చేయగాక, అవకాశాన్ని ఉపయోగించుకో. ఎందుకంటే ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, అవకాశం వచ్చింది, ఉపయోగించుకోవాలా. రేపు ఒకవేళ మనం పరిచయం చేద్దాం అనుకుంటాం,
మన ప్రాణం పోతే మనం ఏం చేయగలం? మన ఆయుష్కాలం ఎప్పుడు ముగించబడితే మనకు తెలియదు కదా. తర్వాత మన ఆరోగ్యం ఎప్పుడు దెబ్బేసి మనం సిక్ అయిపోతామో మనకు తెలియదు కదా. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. చట్టాలు ఎలా మారుతాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఏంటంటే మనకున్నది, దేవుడు మనకి ఇచ్చింది చక్కగా దేవుని కోసం ఉపయోగించాలా. గత కార్యక్రమంలో మీకు చెప్పాం, దేవుడు మనకిచ్చిన ధనం ఆయన కోసం ఉపయోగించాలా, దేవుడు మనకిచ్చిన సమయం ఆయన కోసం ఉపయోగించాలా. అలాగే ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపావరాలు, ఆత్మవరాలు ఆయన కోసం మనం ఉపయోగించాలి. దేవుడు ఎవరికి ఏ పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్య నమ్మకంగా, నిబద్ధతతో, నిజాయితీగా మనం జరిగించాలి. కనుక భూమిలో పాతి పెట్టే పద్ధతి మన దగ్గర ఉండకూడదు. సరే, రెండవది, కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిచ్చినటువంటి కృపావరాల్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. వాళ్ళ స్వార్థం కోసం, తర్వాత వాళ్ళ యొక్క డప్పాలు కొట్టుకోవడానికి, జీవపు డంబం, లేకపోతే వాళ్ళు ధనం సంపాదించుకోవడానికి, వాళ్ళు హెచ్చించుకోవడానికి అలా ఉపయోగించుకుంటారు. అది కూడా తప్పే. భూమిలో పాతి పెడతాం తప్పన్నాం కదా. అలాగే మన దేవుడిచ్చిన కృపావరాలను బట్టి దేవుడి సేవ చేయకుండా డబ్బు సంపాదించుకోవటం కూడా తప్పే. లేదా జీవపు డంబం, కొంచెం చేసి ఎక్కువ చేసినట్టుగా ఫీల్ అవ్వటం, గొప్పలు చెప్పుకోవటం, డప్పాలు కొట్టుకోవటం, అదే జీవపు డంబం. అది కూడా తప్పే. లేకపోతే మనకిష్టం వచ్చినట్టుగా ఎలా చేస్తే మనకు మంచి పేరు వచ్చిద్దో, ఎలా చేస్తే మనకు గుర్తింపు వచ్చిద్దో, ఎలా చేస్తే మనల్ని మెచ్చుకుంటారో, ఎలా చేస్తే మన ప్రతిఫలం వచ్చిద్దో ఆ విధంగా ఆ కృపావరాల్ని మన ఇష్టం వచ్చినట్టుగా మన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం కూడా తప్పే. కనుక దేవుడిచ్చిన కృపావరాలు దేవుని కోసం ఉపయోగించాలి కానీ మన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు. తర్వాత మూడో విషయం, కొంతమంది ఏం చేస్తారు, దేవుడిచ్చినటువంటి కృపావరాల్ని ఇతరుల కోసం ఉపయోగిస్తారు. అంటే ఇతరుల యొక్క ప్రయోజనం కోసం, లేదా ఇతరుల యొక్క గొప్పల కోసం, ఇతరులు చెప్పినట్టుగా ఉపయోగిస్తారు. అలా కూడా మనం చేయకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఒక పని అప్పగిచ్చాడు, ఒక పరిచర్య అప్పగిచ్చాడు, వెరీ గుడ్. లేదా కొన్ని కృపావరాలు ఇచ్చారు, ఆత్మవరాలు ఇచ్చారు. వాటిని ఏం చేయాలంటే దేవుని మహిమ కోసం ఉపయోగించాలి. అది మనం ఏది చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. వాక్యంలో చెప్పినట్టుగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడ 10:30 చెప్పినట్టుగా, మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమైన మహిమార్థమై చేయవలెను. అది మనం ఏది చేసినా కూడా దేవుడికి మహిమ వచ్చేటట్టుగా చేయాలి. ఓకేనా? దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, దేవుని మనం సంతోష పెట్టాలి. అది బాప్తిస్మిచ్చి యోహాను చేసినట్టుగా పరిచర్య చేయాలి. ఆయన ఎలా చేశాడు? ఆయన న్యాయపీఠం దగ్గర ధైర్యంగా నిలబడగలడు. ఎలా చేశాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యుని కాదు అన్నాడు. నేను ప్రవక్తని కాదు, మెస్సియాను కాదు, నేను పంపబడిన దూతను అని ఒప్పుకున్నాడు. అంటే తను తగ్గించుకోవటం జరిగింది, వాస్తవం చెప్పటం జరిగింది. దేవునికి మహిమకరంగా పరిచర్య చేశాడు, దేవుడిని సంతోషపెట్టేటట్టుగా పరిచర్య చేశాడు. అవును ప్రియమైన సోదరి సోదరులారా, ఈ అంచె దినాల్లో దేవుడు మనకు అప్పగించిన పరిచర్యని మనం ఎలా చేస్తున్నాం? దేవుడు మనకు అప్పగించిన ఆ పరిచర్యని సంపూర్ణంగా మనం చేయగలుగుతున్నామా, లేకపోతే సగం చేసి ఆపేస్తున్నామా, కొంచెం చేసి ఆపేస్తున్నామా? అర్థం చేసుకోండి. దేవుడు అప్పగించిన పరిచర్య సంపూర్ణంగా చేయాలి. ఆ పరిచర్య ద్వారా మనం తగ్గించుకుంటూ ఆయన్ని హెచ్చించాలి. దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన మనకిచ్చిన తలంతులు మనం ఉపయోగించాలి. దేవుడు సంతోషించాలి, దేవుని చిత్తం జరగాలి, దేవునికి మహిమ రావాలి. అంతేకాకుండా దేవుడు మనకి ఏ కృపావరాలు అయితే ఇచ్చాడో వాటిని మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యం కొరకు, అంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘం కోసం వాటిని ఉపయోగించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపావరాల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడేటట్లుగా, అవునా, అనేక సంఘాలు కట్టబడేటట్లుగా, సేవకులు బలపరచబడేటట్లుగా, అనేక మంది శిష్యులు తయారయ్యేటట్లుగా దేవుడు మనకిచ్చిన కృపావరాలని ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఒకసారి చూడండి. న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం. దేవుడు నీకు ఏ ఏ కృపావరాలు ఇచ్చాడో నీకు తెలుసా? తెలీదా? గుర్తించేవా?
వాటి గురించి ఆలోచించావా? ఇదిగో దేవుడు నాకు ఈ 4 వరాలు ఇచ్చాడు, దీని సంగతి ఏంటి? లేక దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగిచ్చాడు, దీని సంగతి ఏంటి అని ఆలోచించావా? ఎందుకంటే ఆయన మనలను నమ్మి మనకు అప్పగిచ్చాడు. మనం నమ్మకస్తులమో కాదో తర్వాత సంగతి. అర్థమైందా? మన దగ్గర యోగ్యత ఉందా లేదా తర్వాత విషయం. మన దగ్గర యోగ్యత ఉన్నా లేకపోయినా, మనం నమ్మకస్తులమైనా కాకపోయినా ఆయన ఏం చేశాడంటే నమ్మి మనకు అప్పగిచ్చాడు. అది వేరే వారికి ఇవ్వకుండా మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ స్థానానికి న్యాయం చేయాలి. ప్రభు మనల్ని నమ్మినందుకు, ఆ కృపావరాలు ఆత్మవరాలు మనకిచ్చినందుకు, లేక కొన్ని నానా విధములైన పరిచర్యల్లో ఏదో ఒకటో ఏవో కొన్నో పరిచర్యలు మనకు అప్పగిచ్చినందుకు మనం ఏం చేయాలంటే ఆయన నమ్మకత్వాన్ని మనం ఒమ్ము చేయకూడదు, ఆయన మనం అవమానపరచకూడదు. మన ద్వారానికి మహిమ రావాలి కానీ అవమానం రాకూడదు. మనం తగ్గించబడి ఆయన నామాన్ని హెచ్చించాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతాం. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా తగ్గించబడతాం. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ కృపావరాల గురించి మీరు ఆలోచించేయండి. దేవుడు మీకు ఏమేమి పరిచర్యలు అప్పగిచ్చాడో ఒక్కసారి చూడండి. దేవుడు నీకు వ్యక్తిగత సువార్త పరిచర్య అప్పగిచ్చాడా? మిషనరీ పరిచర్య అప్పగిచ్చాడా? సంఘ పరిచర్య అప్పగిచ్చాడా? బైబిల్ స్కూల్ పరిచర్య అప్పగిచ్చాడా? మిషనరీ పరిచర్య అప్పగిచ్చాడా? దేవుడు నీకు ఏది అప్పగిచ్చాడు? నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. అందులో నీకు అప్పగిచ్చింది ఏంటిది? నీకు ఇచ్చిన వరాలేంటి? సో వాటికి మనం ఎంతవరకు న్యాయం చేశాం, ఎంత పర్సంటేజీ దేవుని పని చేయగలిగాం, ఇంకా ఎంత బ్యాలెన్స్లో ఉంది, మనం ఔదేలుగా ఉన్నామా విధేయులుగా ఉన్నామా, మన ద్వారా దేవుని నామం హెచ్చించబడుతుందా, ఆయనకి మహిమ వస్తుందా, అవమానం జరుగుతుందా, అట్లా మనం ఆలోచించుకోవాలి. సో బాప్తిస్మిచ్చి యోహానులాగా మన పరిచర్య ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? తండ్రి అని దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్య సంపూర్ణంగా చేసినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 17:4 తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచితిని. ఈరోజు మనం అదే చేయాలి. యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి, ఆయనను సవాలుగా తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్య నమ్మకంగా చేశాడో, దేవునికి మహిమ తీసుకొచ్చాడో, ఎలాగ సాక్ష్యం చెప్పాడో, మనం కూడా అలాగ చేయాలి. ఆయన మాదిరిగా తీసుకొని నడుచుకోవాలి. మరి పౌలు గారిని చూడండి, ఆయన కూడా మరి తనకు అప్పగించినటువంటి పరిచర్య ఆయన నమ్మకంగా చేసినట్లుగా మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4:6 మనం చూసినప్పుడు మంచి పోరాటం నేను పోరాడాను, నా పొరుగు తొదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మంచి పోరాటం పోరాడానంటే ఆత్మీయ పోరాటంలో నేను గెలిచాను, దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ పరిచర్యను నమ్మకంగా చేశాను, ఆ పరిచర్య కోసం నేను పోరాడాను, ఆయన నాకు అప్పగించిన కృపావరాలు ఆత్మవరాలు చక్కగా నేను వినియోగించుకున్నాను అని దాని అర్థం. కాబట్టి దేవుని పిల్లలారా ఆలోచించండి. మీరు విశ్వాసులైనా సేవకులైనా నాయకులైనా ఆలోచించండి. యవనస్తులైనా సండే స్కూల్ టీచర్స్ అయినా అందరూ ఆలోచించండి. దేవుడు మీ ఒక్కొక్కరి చేతిలో ఏ పని పెట్టాడు, దేవుడు మీకు ఏ పరిచర్య అప్పగిచ్చాడు. నీ ఒక్కడికి ఆ పరిచర్య అప్పగిచ్చాడా? ఇద్దరు కలిపి అప్పగిచ్చాడా? టీముగా అప్పగిచ్చాడా? సరే, దేవుడు మీకు అప్పగించిన పరిచర్యకి న్యాయం జరుగుతుందా? అది కుంటుపడకుండా మీరు చేయగలుగుతున్నారా? ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు, అవరోధాలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అధిగమించగలుగుతున్నారా? ఆ పరిచర్య సంపూర్ణంగా సాగిస్తున్నారా? ఆలోచించండి. కొంతమంది వారు ఉన్నంతకాలం పరిచర్య బాగానే చేస్తారు, కానీ వారు చనిపోయిన వెంటనే పరిచర్య కూడా ఆగిపోయింది. అలా జరగకూడదు. మనం చేసేది సజీవమైన పరిచర్య అయి ఉండాలి. మనం ఉన్నప్పుడు కొనసాగడమే కాదు, మన తర్వాత తరతరాలు కొనసాగేటట్లుగా అలాగ మనం పునాది వేయాలి, అలాగ మనం ఏర్పాట్లు చేసుకోవాలి. కేవలం అది పరిచర్యగా కాకుండా అది సజీవమైన పరిచర్యగా ఉండేటట్లుగా ఉండాలి. కొంతమంది వాళ్ళ పరిచర్య చాలా స్పీడ్గా మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తారు, లేక చివరిలో స్లో అయిపోతారు. అట్లా కాదు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని వాక్యంలో చెప్పినట్లుగా మనం ప్రారంభంలో స్పీడ్గా మొదలుపెట్టినా స్లోగా మొదలుపెట్టినా అది మధ్యలో ఆగిపోకుండా ముగించగలిగి ఉండాలి. మన జీవితకాలం అంతా పరిచర్య ఘనంగా జరగాలి. తర్వాత ఆ పరిచర్య మన పిల్లల ద్వారా, లేక మన శిష్యుల ద్వారా, మన స్నేహితుల ద్వారా
అది కొనసాగేటట్లుగా ఉండాలి. అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ప్రభు వస్తున్నాడు, మారనాథ. సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. న్యాయపీఠం దగ్గర మనం అందరం నిలబడతాం. దేవుడు ఒక్కొక్కరిని పేర్లు పెట్టి పిలుస్తారు. క్రీస్తునందున్న మృతులు, తర్వాత క్రీస్తునందున్న సజీవులు 2 వరుసలుగా వచ్చి నిలబడి దేవునికి లెక్క అప్పగిస్తారు. అప్పుడు ప్రభు అడుగుతాడు, ఇదిగో నేను నీకు ఏమేమి పని అప్పగిచ్చాను, ఆ పని చేసావా? నేను నీకు ఏ ఏ పరిచర్యలు అప్పగిచ్చాను, తర్వాత ఏ ఏ కృపావరాలు ఇచ్చాను, ఆత్మవరాలు ఇచ్చాను, వీటి పరిస్థితి ఏంటి, నేను నీకు ఏ అవకాశాలు ఇచ్చాను, వాడి సంగతి ఏంటి అని దేవుడు ఒక్కొక్క దాని గురించి అడిగినప్పుడు, ప్రభా పలానా అవకాశాన్ని ఉపయోగించాను, పలానా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయానని చెప్తాం. ఇదిగో ఈ పరిచర్య చేశాను, ఆ పరిచర్య చేయలేకపోయాను. ఇదిగో ఇన్ని కృపావరాలు ఇంతవరకు ఉపయోగించాను, కొన్నిటిని ఉపయోగించలేకపోయాను అని మనం లెక్కప్పగిచ్చినప్పుడు ఒకవైపు మనకు బహుమానం వస్తుంది, మరొక వైపు మనం చేయని దానికి మనకు రావాల్సిన బహుమానాన్ని మనం లాస్ అవుతాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్కప్ప చెప్పేటట్టుగా ఉండాలి. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానికి మనం న్యాయం చేయగలిగి ఉండాలి. దేవుడు సంతోషించేటట్టుగా ఉండాలి. పరలోకంలో మంచి బహుమానం ఇచ్చేటట్టుగా ఉండాలి. అవును, బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా, ఈ కొద్దిలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక ఇదిగో జనుల మీద నీకు అధికారం ఇస్తున్నాను, ఇదిగో నీకు పలానా పదవి ఇస్తున్నాను, ఇదిగో నీకు పలానా ఆధిక్యత ఇస్తున్నానని ప్రభు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి. అందరూ ఆలోచించుకోండి. న్యాయసింహాసనపు తీర్పు ఇది సార్వత్రిక సంఘమునకు జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా తీర్పులో నిలబడి దేవునికి కొన్ని విషయాల్లో లెక్క అప్పగించాలి. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము ప్రస్తావించాం, వాటిని మీరు గమనించండి. ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడికి మనం కొన్ని మొక్కుకుంటాం, ఆ మొక్కుబడులు చెల్లించాలి, అవునా? లేదా కొన్నిసార్లు మరి దేవుడిచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకునే విషయంలో, కొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించిన వ్యక్తులను మరి రక్షణలో సేవలు ఉపయోగించే విషయంలో ఇట్లా ఎన్నో అడుగుతుంటాడు. సో అవన్నీ అర్థం చేసుకోండి. దేవుని దగ్గర నుంచి మనం ఏమేం పొందుకున్నామో వాటన్నిటిని గురించి దేవునికి లెక్క అప్పగిస్తూ మంచి బహుమానం పొందుకునే స్థితిలో మనం ఉండాలి. ఆ విధంగా మనం అందరం ప్రభు రాకడ కొరకు, న్యాయపీఠం కొరకు సిద్ధపడే స్థితిలో ఉండాలని వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మీరు ప్రత్యక్షమైనప్పుడు న్యాయపీఠం కొరకు దయచేసి మమ్మల్ని సిద్ధపరచమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో ఉన్న వారికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.